వాళ్ళిద్దరూ బావ మరదళ్ళు ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పడానికి భయం. దీంతో అమ్మాయి ఆత్మహత్య యత్నం చేసింది. అమ్మాయి బాధ చూడలేక అబ్బాయి పురుగుల మందు తాగేశాడు. ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని వారిద్దరి ప్రేమ చూసి పెద్దలు కరిగారు. ఆస్పత్రి బెడ్ పైనే పెళ్లి చేసేశారు. ఇది గురువారం వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ రియల్ లైఫ్ లవ్ స్టోరీ. పురుగుల డబ్బా నుంచి హాస్పిటల్ బెడ్ పై పెళ్లి వరకు సాగిన ఈ ప్రేమ కథ పలువురిని కదిలించింది. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కుక్కిందకు చెందిన నవాజ్ అత్వెల్లికి చెందిన రేష్మా బేగం ప్రేమించుకున్నారు. వీరిద్దరూ వరుసకు బావ మరదళ్లు. ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో రేష్మా పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. రేష్మాను చూడటానికి హాస్పిటల్కు వచ్చిన నవాజ్ అక్కడే ఉన్న పురుగుల మందు తాగేశాడు. దీంతో బంధువులు అదే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. నవాజ్, రేష్మా ఇద్దరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్పిటల్లోనే వారికి నిఖా చేశారు. నవాజ్, రేష్మా 3 రోజుల చికిత్స తర్వాత కోలుకున్నారు. దీంతో హాస్పిటల్ బెడ్ పైనే బంధువుల సమక్షంలో పెళ్లి వేడుక జరిపించారు. అబ్బాయిని వీల్ చైర్లో అమ్మాయి దగ్గరకు తీసుకొచ్చారు. అమ్మాయికి ఆసుపత్రి బెడ్ పైనే పెళ్లి బట్టలు, నగలు అలంకరించారు. ఆసుపత్రిని పెళ్లి మండపంగా మార్చి నిఖా చేశారు. పిల్లగానికి ఎవరికి పిల్లగానికి ఈమెకే చూస్తున్నాము సంబంధాలు ఈమెకే చూసినాము. ఇక బయట ఇచ్చేటట్టు జ్ఞానాత్తకి ఇవ్వకుండా బయట ఇస్తారేమో.